యవ్వనములో ఆ సంసోను ఏ రీతిగా ఆకర్షించబడ్డాడో మానవులు కూడా ఆ రీతిగానే ఆకర్షించబడతారు. ఈ సిగ్గులేదు చాలామందికి. ఏం చేస్తారు తెలుసా? పోయి అన్యుని ప్రేమిస్తారండి. దేవుని వాక్యం చెప్పటం లేదా? ఇక్కడ దేవుడు క్లియర్గా రాశాడు, మీరు అన్యులను వివాహము చేసుకోకూడదు. నువ్వు చేసుకుంటే అటు వెళ్తావు, కానీ వాడు ఎప్పుడు కూడా ఇటు రాడు. వీళ్ళు ఏం చేస్తారు? వాడే కావాలి, వాడే ముద్దు, వాడే ఇంకా సర్వస్వం, వాడు మనసు మంచిది. నీకు తెలీదు, అంత అయిపోయిన తర్వాత తెలుస్తుంది వాడి మనసు ఏంటో అని. మారండి అయ్యా, నమ్మబాకండి. ఒక్కొక్కరు 10 మందిని మెయింటైన్ చేస్తున్నారు ఈ రోజుల్లో. లేరా? చూడటం లేదా? ఉన్నారు. ఏంటి? స్పిరిట్ ఆఫ్ లస్ట్ మానవుణ్ణి ఏలుబడి చేస్తుంది. ఆ దురాత్మ యవనుల్లోకి దూరింది. ఆ దురాత్మ వివాహమైన వారిలో కూడా దూరింది. ఎవరిని వదిలిపెట్టడం లేదు అది.